సఫారీ పార్క్ ఎంట్రన్స్, అది మెరైన్ పార్క్ ఎంట్రన్స్, ఇది పార్కింగ్. సో మనం సఫారీ పార్క్లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ కూడా టికెట్లు ఇస్తాడు అనుకుంటా. అది టికెట్ బుక్ అని ఉంటుంది చూసారా, అది అడ్మిషన్ ఫీ. ఇది అడ్మిషన్ ఫీ 1000, మెరైన్ పార్క్తో కలిపితే 1300. అంటే మెరైన్ పార్క్. రేపు మీరు చూడవచ్చు, పెద్ద పెద్ద కొంగల్లాగా ఉన్నాయి. అయ్యే ఇటేపు కూడా ఉన్నాయి. ఇవన్నీ అయ్యే. మరి ఈ కొంగలు తోటాకరని 600 బాటి కట్టి కనిపిస్తుంది. అటువైపు కూడా అయ్యే ఉన్నాయి. ఒంట్లు ఇక్కడ. ఇక్కడ ఈ బస్సే కాకుండా వేరే కోచ్లు కూడా పెద్ద విషయం. మరి టేప్ ఏమైనా ఉన్నాయో చూడాలి. ఈ టేప్ తీసుకొచ్చాడు. ఇక్కడ ఏది ఇదంతా ఖాళీగా ఉంది ఎదురు దాన్ని. మరి మాకు ఒంట్లు కదరా, సింహాలు పులులు చూపించరా. ఒంట్లు ఏముంది, ఒంట్లు ఏం చేసుకుంటారు. ఎన్ని జీబ్రాలు, ఇదంతా లోపల ఉందేమో ప్యాకేజ్. మన ఏంటంటే ఇది మన ఓన్ వెహికల్ వస్తాం బెస్ట్. మనకేంటంటే ఎక్కువగా ఫారిన్ కంట్రీస్లో ఓన్ వెహికల్ వెళ్ళచ్చు, ఎన్నిసార్లు అయినా అనొచ్చు. ఒకసారి టికెట్ కొనుక్కుంటే ద బెస్ట్ థింగ్ అది. ఇది ఇక్కడ మరి ఓన్ వెహికల్ యాక్సెప్ట్ చేయాలి. మేము ఆల్రెడీ అలా సఫారీ పార్క్లో ఉన్న ఓన్ వెహికల్తో వెళ్ళి చేసి వచ్చాను. సో ఒకటేసారి 4-5 సార్లు చేశాను. సో అది చేసిన తర్వాత ఇది అంత పెద్ద ఎక్సైటింగ్ ఏమి లేదు. ఇంకా అక్కడే మనకి వెరైటీస్ ఉంటాయి. మరి ఎందుకంటానంటే ఇది మనకి ట్రాపికల్ కంట్రీ, ఇక్కడ ఇంకా మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. యానిమల్స్కి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. మరి వీడు సఫారీ పార్క్ అన్నాడు కానీ ఇదంతా సగం నీళ్ళే చూపిస్తున్నాడు వీడు. ఇదిగోండి జీబ్రాస్, జిరాఫీస్ అన్నీ కలిసిపోయి ఉన్నాయి ఇక్కడ. జిరాఫీలు, చిన్న జిరాఫీలు, పెద్ద జిరాఫీలు చూపించిన మీకు. ఈ మాత్రం దానికి సఫారీ పార్క్ ఏంటంటే జస్ట్ మనం వచ్చి దాన్ని రియల్గా చూస్తున్నాం అంతే. మీరు టీవీలో కూడా చూడొచ్చు ఇలాంటివి. కాకపోతే ఈ చెవులకి ఏదో కట్టారు. ఎంత పక్షులు ఉన్నాయి ఇక్కడ. ఇది చూసాను, చాలా దూరం చూసాను. ఇదే 3 ఉన్నాయి. ఇవన్నీ animals have the right of okay, agree. ఇది అరగంట అన్నాడు, అరగంట రాకపోవాలి. చూద్దాం. ఇదిగోండి జిరాఫీస్. కనీసం పిల్లలు తీసుకుంటాకి, ఫోటోలు తీసుకుంటాకి కూడా ఆపట్లే ఇది. ఎందుకని ఒక నిమిషం ఆపరా. దీనిలో చాలా మంది పిల్లలు ఉన్నారు. జిరాఫీస్ ఇవన్నీ. ఇక్కడ ఎక్కువ పట్టుకోవాలి, ఎక్కువ కూడా వస్తుంది. సారీ కడకమ్మ రైనోసరస్,
సింగిల్ హాండ్ రైనోస్ హిప్పో కూడా ఉంది. హిప్పో సింగిల్ హాండ్ రైనోనే, సింగిల్ హాండ్ రైనో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి కూర్చొని ఉంది సపరేట్గా. అది బొమ్మ కాదు, 2 ఉన్నాయి. ఇక్కడ 3. ఇక్కడేమో చిన్న చిన్న పిల్లలు. ఇక ఏదేమో నీళ్ళు తాగుతుంది, ఇక్కడ మురికి నీళ్ళు తాగుతుంది. మంచినీళ్ళు పెట్టండి బాబు కనీసం. ఇటు సైడ్ ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు, పెద్దవి కూడా ఉన్నాయి. జీప్గా ఇటు చూడండి, అన్నీ ఇటే ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి చూడండి అసలు. అక్కడ ఏదో బొట్టు జీబ్రా కూడా వచ్చి దీన్ని గ్యాస్. అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏదో గేతో కట్టేశారు. చాలా ఉన్నాయి అసలు, 100 పైనే ఉన్నాయి. రోడ్డుకి 2 సైడ్లో ఉన్నాయి అసలు. ఇన్ని చాలా ఉన్నాయి ఇక్కడ, 100 పైన ఉంటాయి ఈజీగా. ఎందుకంటే 2 సైడ్లు, మీకు ఒక సైడే చూపిస్తున్నా. ఈ ఆపోజిట్ సైడ్లో కూడా ఏ ఉన్నాయి. ఇటు వచ్చేసిందండి, ఇటు అయిపోయింది. దూరంగా ఇది వచ్చేసాం. మళ్ళీ ఇదే ఉన్నాయి. అది చూడండి అసలు ఎంత ఉన్నాయి ఒక్కడు. తిన్నపోతే గుడ్డ దగ్గర క్రాస్ చేస్తాం. మళ్ళీ ఎక్కడికి వచ్చా కాదులే. ఇక్కడ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి, అన్నీ కలిసిపోయి ఉన్నాయి, ఏం పెట్టుకోకుండా. ఇటు సైడ్ మళ్ళీ కొంగలు కానీ కొంగలు లాంటి కొంగలు. ఇప్పుడు ఏదో ఓపెన్ చేస్తున్నాడు ఎదురుగా, ఎలక్ట్రిక్ గేటు. జాగ్రత్త ఉండదని కీప్ డోర్స్ అండ్ విండోస్ క్లోజ్డ్ అంట. అంటే క్రూరమృగాల దగ్గరికి వచ్చాము ఏంటి. లోపల కూడా ట్రాఫిక్ జామ్ అయింది. చూడొచ్చు ఎంత ఏముంది అక్కడ, ఎవరో ఆపేసాడు. ఏముంది మరి, పులి చూసారంటే ఒకే సరంగా. అప్పుడే సింహాలు చూసాం. 6 ఆడసింహాలు 3 మగసింహాలు ఉన్నాయి. సింహం ఆకులు తింటాం ఏంటో వెరైటీగా, నేను ఎక్కడా చూడలా. సింహం చెట్టు ఆకులు తింటుంది, మరి వాటికి అన్నం పెట్టట్లేదేమో, పక్క చిక్కిపోయే ఉంది పాపం. ఇదేంటో గొడవ తీసుకెళ్తున్నట్టు చూడండి ఎలా ఉందని. చెట్లు, టైగర్ అంట. ఎదురుగా టైగర్ ఫోటో బొమ్మ వేసాడు.
బొమ్మే. ఇదిగో ముందు మనం ప్రైవేట్ వెహికల్స్ కూడా వేసుకెళ్ళచ్చు. బెంగాల్ టైగర్ కంట్రీ అంట. ఓకే, ఎంట్రీ ఇస్తున్నాం. అది సర్లే, ఇలాంటి బెంగాల్ టైగర్లు మాకు దేశంలో చాలా ఉన్నారే కానీ లేదురా. బెంగాల్ టైగర్ బొచ్చుందా ఇంకేమైనా లేకుండా నిద్రలేపి తీసుకురండి బయటకు వచ్చా. స్టే అనే వర్క్ ఎక్కడికక్కడ అటు సైడ్ ఉంది పులి తిరుగుతుంది. అడుగు అది అక్కడ వెళ్తాం. ఇప్పుడు అటు వెళ్తాం, తిరుగుతాం. అటు వెళ్తాం, ఏం పర్లా. ఏంటి తొందరలందరూ లాగిచ్చేస్తున్నాడు. ఇదిగోండి, అది టైగర్ వాకింగ్ చేస్తుంది. ఇది ఇంకో టైగరు. సో 2 టైగర్లు ఇది దాని దగ్గరికి వెళ్తుంది. 3 ఉన్నాయి మొత్తం. అదిగో 3 ఉన్నాయి. ఇదిగో అక్కడ 3 చెట్టు కింద ఉంది. ఈ 2 ఇలా తిరుగుతున్నాయి. సెక్యూరిటీ కూడా పెట్టారు. అంతే, టైగర్ ఇటు జమ్మని లాగిచ్చేస్తున్నాడు. అసలు ఇప్పుడు నువ్వు అరగంట ట్రిప్ అని చెప్పి నువ్వు 20 నిమిషాలు లాగి చేసేస్తావు కదా. ఏంటి ఉందేనా జంతువులు? ఇదిగోండి, ఆడ బస్సు ప్రైవేట్ చూడండి. బస్సు అక్కడ ఆపేసాడు. ఆ ప్రైవేట్ బస్సు చూడండి, మాకంటే ముందుంది, మేము వెళ్ళిపోతున్నాము. ఆడక్కడ ఆపేసి ఉన్నాడు. ఇంకా ఈడేమో తొందర లాగిచ్చేస్తున్నాడు. వీడు కొంపరంటి పోయినాడు. ఇదిగో ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ పొడుకొని. ఒక 7 ఉన్నాయి పొడుకొని అక్కడ. ఆ 3 తిరుగుతున్నాయి కానీ అక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఇదిగో ఇక్కడ అవి చూడండి. 1 2 3 4 5 6 8 ఉన్నాయి. ఎదుగండి, వీడు ఇది అక్కడ ఒకటి సపరేట్గా ఉంది చూసారా కింద. అదొక్కటే సపరేట్గా ఉంది. ఎందుకని ఇది జంప్ చేయాలని చూస్తుంది చూడండి. లేదు, అక్కడే కూర్చుంది. మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. అది కూడా సపరేట్ కూర్చుంది. ఇవ్వండి, పులులు బ్యాచ్ అంతా ఇక్కడే ఉన్నట్టు ఉన్నాయి. ప్రైవేట్ వెహికల్ వచ్చినప్పుడు చాలాసేపు ఆపుతున్నారు. సో అంటే మనం ప్రైవేట్ వెహికల్ వేసుకుంటే మన దానికి సపరేట్ కాస్ట్ ఉంటుంది అనుకోండి. అది వేరే విషయం. ఇంకోపడం అసలు అది చూడండి, నీటిలో తేలా ఆడుతున్నాయి. ఆపరా రే చూడనివరా ఫస్ట్. ఇదిగోండి అక్కడ ఉన్నాయి ఇంకోపడం అసలు. అది లోపల ఉన్నాయి ఒకటి చూడండి. ఇదిగోండి, అది దూరంగా తిరుగుతున్నారు. ఏం చేసుకోమరా మేము ఎన్ని ఎక్కడ వెళ్ళినా ఉంటాయి. ఇదేమో ఈ మూడు అంట. వీళ్ళేమో జూలో పెట్టి చూస్తున్నారు, మనమేమో ఈ ఫాముల్లో పెట్టి పెంచుతున్నాం. అది వీళ్ళకే మనకి తేడా. అంత అయిపోయిందా? ఏంటంటే హిమాలయన్ బ్లాక్ బేరా, అది ఎలుగుబంటి. అదిగో అది చోట్ల వచ్చింది. అది ఇంకోటి ఉందా మరి, ఒకటే పెట్టి ఉంది.
అదిగో ఇక్కడ ఒకటి ఉంది, అదిగోండి చూసారా, అది రెండు ఉన్నాయి ఇక్కడ. మనకి ఆపోజిట్లో ఉన్నాం కాబట్టి మనకి బిస్కెట్ అయింది అది. ఈ చూడండి అసలు ఎలా పుట్టాడో. అనుభవించు రాజా అని పుట్టింది. అన్నీ వదిలే మంచి యాంగిల్లో పెట్టింది అది. అది చూడండి అసలు ఎలా పడుతుందో. సరే కూర్చో. ఏంటి చూస్తున్నారా? కాళ్ళు లేపింది కుక్కలాగా. ఇదిగో ఇక్కడ చూడండి మనం ఏం చేసింది ఎలుగుబంటి. మన అడవుల్లో ఇలాంటి చాలా ఉంటాయి. ఇటువంటి వేరే విషయం. ఇక్కడ కూడా మంచి రిలాక్సేషన్గా ఉంది. అది అన్నీ గాలి దాపుని ఆకాశం కూడా వస్తుంది చూడండి అసలు. ఇక అయిపోయింది అనుకుంటా. ఇంకా సింహాలు పులుల దగ్గర ఇంకొంచెం 2 నిమిషాలు ఆపుంటే బాగుండేదని నా ఫీలింగ్. ఎందుకంటే 625 బాట్లు పెట్టి బండికి సపరేట్గా 100 బాట్లు 725 బాట్లు కట్టుకొని మెరైన్ వరల్డ్ మొత్తం. ఇప్పుడు దీని బదులు ఒక మెరైన్ వరల్డ్ పార్క్ టికెట్ కొనుక్కుంటే మనం ఇంకా ఎక్కువ ఎంతసేపు కావాలంటే అంతసేపు చూడొచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు. సో సఫారీ పార్క్ అంటే ఇది ఓపెన్ టాప్ కాదు, ఏసీ వెహికల్. సో ఏసీ వెహికల్ క్రాఫ్ట్ వింటర్ కొమ్మ తీసి ఒరే ఈ గేదెలు ఇవన్నీ ఏం తీసుకోవాలి రేట్ని పని. గేదెల దగ్గర ఆపాడు తీసుకొచ్చి. కేప్ బఫేలో అంటది. అటువైపు కూడా ఉన్నది కర్రీ చూడండి. అంది బొల్లాడుతుంది దానిలో బురదలో స్నానం చేస్తున్నాం. అది ఒక థెరపీ, మట్టి థెరపీ చేసుకుంటుంది అది. వీడు లాగిచ్చేస్తున్నాడంటే స్పీడ్గా అయిపోయినట్టే టూర్ అయిపోయింది. కరెక్ట్గా 30 minutes కూడా లేదు. 30 minutes అని చెప్పాడు కానీ మేబీ ఆ స్టార్టింగ్ స్టేషన్ నుండి ఇక్కడికి 30 minutes ఏమో. అది చూడండి అసలు వెహికల్స్ ఎన్ని ఉన్నాయో పార్కింగ్లో. వెహికల్స్ మీకు అసలు ఇదంతా పార్కింగ్ లాటే. మీకు పక్కనంతా వెహికల్స్ పెట్టి ఉన్నాయి మొత్తం. అది చూడండి అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. మొత్తం ఫిల్ అయిపోయింది. ఎర్లీ 10 o'clock ఫిల్ అయిపోయింది. సో అది మళ్ళీ మొన్న తీసుకెళ్ళి అక్కడ దింపేస్తాడు చూడాలి.